సో ఫ్రెండ్స్ మార్నింగే వచ్చేసినాం. పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు. ఇక టిఫిన్ చేసిరు కదా, అన్నం తినమంటే ఇంకా తినలేదు. చూసిరా ఫ్రెండ్స్, షాప్ మొత్తం ఎత్తుకొచ్చిర్రు. ఇట్లుంటది మా పిల్లలతోటి. ఎవరి మీ ఇద్దరివా? ఇవి ఓన్లీ వీళ్ళిద్దరివేనా? వామ్మో, చూసిరా ఫ్రెండ్స్, ఇగో ఇద్దరే ఇన్ని గణం కొనుకొచ్చుకుర్రు. మరి వీళ్ళు 1 వీక్ ఉంటా అంటారు. 1 వీక్ లో మరి ఇంకేం చేస్తారో ఏమో. షాప్ అయినకైతే బాగానే ఉన్నది గిరాకీ మీతోటి. 200 కొనుకొచ్చుకురు ఫ్రెండ్స్. ఇగో ఈ ఒక్క రోజే 200 కొనుకొచ్చుకురు. రేపటి నుంచి ఎట్లనే ఇక వీళ్ళతోటి. ఏం లడ్డు? కొండగట్టుదా? ఇచ్చేసి మనిషి ఇంటిగా థమ్స్ అప్ తెచ్చుకుర్రు. ఇంకా ఐస్ క్రీమ్ బ్యాలెన్స్ ఉందంటే సాయంత్రం అంటే ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ దొరకదు, రోడ్ మీద పోవాలి, దూరం ఉంటుందని నేను పంపించలేను. మొత్తం షాపే కొనుక్కొచ్చేది చూడు ఫ్రెండ్స్. ఇక మా పిల్లలతో ఇక ఇట్లుంటది. ఇక వీళ్ళు ఇద్దరివే ఇవ్వంట. ఇంకా లోపల ఇంకా ఈ పెద్దోళ్ళు అయి ఉన్నాయంట. ఇంకా కోతులు వచ్చినాయి అనుకో ఆయన అందుకుంటాయి మళ్ళా. జాను, కోతులు ఉన్నాయి ఈడ. దాచిపెట్టుకో. నేను తర్వాత తీసుకుంటా. సాన్ చేసుకుంటుంది. ఏమన్నద్దా? రావుదా? అదే కదా. ఏడుంది రాలే? లేదురా. ఏడుంది? పొద్దునుంటాయి, ఇప్పుడు ఉంటాయి ఎక్కువ. పొద్దున కూడా మస్తు ఉంటాయి. కాదు, ఓ కిరాణా షాప్ పెట్టదు, నేను మస్తు గిరాక్ అవుతుంది మా పిల్లలు వచ్చినప్పుడు. అలా అదే కదా. అంటే మీరు ఎప్పటికి వస్తారా అంటారు. కాదు జాను అని ఇవాళ ఒక్క రోజుకే ఇట్లా చేస్తే మరి రేపటి నుంచి ఎట్లా మీది? అయ్యో పైసలు అన్నీ అయిపోయాయి అనుకో, బస్సు ఎక్కడే మళ్ళీ. ఇక తెచ్చిన పైసలు అయిపోతే డాడీ చెప్తాడు. డాడీకి ఏంది ఆల్రెడీ అదా కథం చేసినావు. గాయత్రి 50, షరీఫ్ 500 ఇచ్చిండా? ఓర్ బిడ్డో. నేను ఇద్దరు కలిపి 500 ఏమో, ఇద్దరు కలిపి రోజు 100 కొనుక్కోమన్నారేమో అనుకున్నా. అంటే ఇక మీరు ఇట్లా వాళ్ళతో పాటు ఇక్కడ అవుతుర్రు. ఇక వీళ్ళు 100 రూపాయలు ఎత్తుకోవేరు. ఇక నువ్వు ఎంతున్నావే వాళ్ళ దాంట్లో? వాళ్ళ దాంట్లో ముత్తంటున్నావు నువ్వు. పొద్దున పనికి పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడో వచ్చింది మా అమ్మనైతే. వద్దంటే ఎండలో కరువు పనికి పోయింది. ఎండ ఎట్లా కొడుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు వచ్చింది. పొద్దున 7 గంటల పోయి ఇప్పుడు వచ్చినావా? ఏం తినలే ఇక. 200 కొనుక్కోవేరే. 200 తీసుకెళ్ళి 200 కొనుక్కొచ్చారు మొత్తం. 700 తెచ్చుకుంది జాను. 700 తెచ్చుకుంది. రోజు 100 రూపాయలు అంట 7 రోజులకి. కాదు, అన్నం తినరు బేట, ఇవన్నీ తినొద్దు సరేనా? కూలర్ వేసుకొని అన్నం తిందు పార్రి సరేనా? అన్నం తిందు పారి కూలర్ వేసుకొని. ఈ కురుకురలు తినొద్దు ఊకే. ఎప్పుడన్నా స్నాక్స్ లెక్క ఎప్పుడో ఒకటి తినరు. అన్నవ గట్టిగా తింటుంది. జానవికి ఒక ఫోన్, ట్యాబ్ ఇస్తుంది. మీరు ఏం చేస్తారు? ఏడుకొచ్చిన డ్రాయింగ్ కానీ ఆ బుక్ తెచ్చుకున్నావు? డ్రాయింగ్ బుక్ హౌజా? అది బాగుంది. కాదు, మీరు పొద్దున లేచి వస్తే పడుకోవచ్చు కదా. నిద్రలు వస్తలే? బస్సులో వండుకున్నావు మంచిగా. అంతేనా? అయితే వండుకోకున్నా పర్లేదు, రాత్రి అయితే వండుకో. ఆ డాల్ నేనే వేసిన. అది బాగుందా? హౌస్ బాగుంది, ఇల్లు కదా, ఇల్లు బాగుంది. బాగుంది. అదే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు. అప్పటి నుంచి అమ్మ పనికి వచ్చినప్పటి నుంచి అడుగుతురు ఉయ్యాల కట్టి. ఒకటే అంటారు. ఇక మా అమ్మమ్మ అయితే ఉయ్యాల కడుతుంది. ఇప్పుడు
జాన్ కోసమే కడుతుంది. రేపు కడుతుంది అని చెప్తే ఇట్లా ఆహా ఇప్పుడే కట్టామమ్మా ఇప్పుడే కట్టామమ్మా ఓకేనా. ఇప్పుడు బోర్ కొడుతుంది అంట అమ్మమ్మ, నాకు బోర్ కొడుతుంది ఇవాళ కట్టి అమ్మమ్మ నేను ఊరుకుంటా టీవీ చూస్తా అంట. పొట్టమ్ములక్క ఆగు తట్టింది అది కొంచెం కిందికి అంటారా. మూడే వేస్తే అమ్మ వస్తాయి, 2 ముళ్ళు వస్తాయి. అమ్ములు గట్టిగా వేయరాదు, అమ్మమ్మ గట్టిగా వేస్తుంది. దిగు ఆవు కట్టినాక కుర్రి కూర్చున్నా అనుకో ఎంత కింద పడతావు. ఈ ఒక్క ఉయ్యాలకి ఎంత కొట్లాడుతున్నాం మళ్ళీ. ఇద్దరు ఊగాలి సరేనా, కొట్లాడుకోవద్దు జాను సరేనా. అని నువ్వు ఇద్దరు ఊగాలి, కొట్లాడుకోవద్దు. మీకు ఇగో ఇక్కడ కట్టుతాం ఇంకో దూరానికి. రేపు జరుపుతాం కదా సాములు వచ్చినాక, రేపు కడదాం సాములు మంచం జరుపుతా అయిపోయి. రేపు సాయంత్రం ఇప్పుదాం మళ్ళీ నైట్. ఫైనల్ గా కట్టినావు. హాయ్ చెప్పు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూడు తినుకుంటే చూస్తారు ఫ్రెండ్స్. ఈడి మీద తింటుంది, ఈడి మీద తింటుంది, ఇద్దరు కలిసి తిని టీవీ చూస్తారు. మేము ఇక్కడ కూర్చున్నాం. ఇట్లా ఉండదు, ఇట్లా ఇట్లా ఉండదు, ఇట్లా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఓకే నా ఫ్రెండ్స్ బాయ్. మేమైతే అయితే కట్టించుకున్నాం ఫైనల్ గా. బాయ్. ఇంకా నా ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఏంటి జాను, మా అమ్మమ్మ బిడ్డలు చేస్తుంటే ఏం చేస్తుర్రు మీరిద్దరు? నువ్వు బిడ్డలు చేస్తున్నావు ఏంది? ఏం ఆడుతున్నావు? కత్తరేంది అట్లుందనా? అది అట్లనే ఉంటది అంట, బీడీలు చేసేటప్పుడు అట్లనే చూస్తాం. ఎందుకు వాళ్ళు చేసిస్తారా? అయిపోతూనే ఉంటది. ఊరికొచ్చి బిడి ఎట్లా వేసుకుంటున్నావు? అదే కదా జాను, అమ్మమ్మ ఎప్పుడు ఖాళీగా ఉంటదా. బావి దగ్గర పని అంటే బావి దగ్గర పని, పొద్దున కరువు పని, వచ్చినాక బిడ్డలు సమ్మర్ లా ఎప్పుడు పనే పని. ఫ్రెండ్స్ చూసిరమ్మా, జాన్ అయితే బిడ్డలు నేర్చుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూలర్ వేసుకొని అయితే మేమైతే వండుకుంటున్నాం. గాయత్రి అయితే వండుకుంది, నేనైతే వీడియో అయితే కూలర్ వేసుకో మంచిగా వండుకుంటున్నాం. ఏం ఆడుతుర్రు? ముగ్గుతోడు మొత్తం గీసిరు, ముగ్గు అంతా వేస్ట్ చేసిర్రు. జాను అమ్మమ్మకు ముగ్గు కొనిచ్చిపోవన్నట. రేపటి నుంచి ఉంటుంది చూడు. ఇంకా మా గాయత్రి అయితే మంచిగా కూలర్ వేసుకొని ఆడుకుంది. మాడుతుందంట ఫ్రెండ్స్ చూడది.